మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన వరి పంటకు సాగునీరు అందించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాసెం రామారావు, నాయకులు బి కోటేశ్వరి, జెవి రాఘవులు, జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గుర్తింపు కార్డులు ఉంటేనే రుణం ఇస్తామని చెప్పారు. 80% 90% మంది యజమానులు సంతకాలు పెట్టట్లా. నాకెందుకు వచ్చినటువంటి సమస్యలే అని. కాబట్టి 89% మందికి గుర్తింపు కార్డులు రావట్లేదు, పంట రుణాలు రావట్లా. మరి సాగు భూమిలో 70% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కాబట్టి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా వాళ్ళని కౌలు రైతులుగా గుర్తించి పంట రుణాలు ఇవ్వాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి డిమాండ్. అన్నదాత సుఖీభావ బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సంకలో గుద్దుకుంటా ఉంది. ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఏంటి? పంట సహాయం. పంట ఎవరు పండిస్తే వాళ్ళకి సహాయం ఇవ్వాలి. రైతు పండిస్తే రైతుకి ఇవ్వాలి, కౌలు రైతు పండిస్తే కౌలు రైతుకి ఇవ్వాలి. మరి అన్నదాత సుఖీభావ కౌలు రైతులకు వర్తింప చేయట్లా. ఏదైనా వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఏమొచ్చినా కౌలు రైతులకు మాత్రం రావటం లేదు. ఆ వచ్చేటువంటి మొత్తం బెనిఫిట్స్ అన్నీ రైతులకి పోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు కౌలు రైతుల సమస్యలు, వ్యవసాయ కార్మికులు, రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆందోళనలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పేసి కౌలు రైతులకి చట్టం తీసుకొస్తాము, పాత చట్టాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన చట్టం ఏదైతే ఉందో దాన్ని తిరిగి మరలా తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ చట్టాన్ని ఇంతవరకు తీసుకురాని పరిస్థితి ఉంది. అలాగే గుర్తింపు కార్డులు కూడా కౌలు రైతులకు ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికులకు పని లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అప్పులు పాలవుతూ ఉన్నారు. అందుకని మేము కోరుతా ఉన్నాం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనుల్ని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి రూరల్ మండలంలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామాలు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి ఉపాధి పనులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కౌలు రైతుల సమస్యలు అనేటటువంటిది ప్రతి గ్రామంలో కూడాను పెద్ద ఎత్తున ఉన్నది. రైతులు అనేక విధాలుగా ఆ సమస్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి మేము చేసినటువంటి సర్వేలో తెలుస్తూ ఉన్నది. అన్ని గ్రామాల్లోనూ, మంగళగిరి మండలం అన్ని గ్రామాల్లో మేము చేసినటువంటి సర్వేలో ఈ కౌలు రైతుల సమస్యలు అనేటటువంటి ప్రధానంగా ఉన్నది. అందుట్లో దళితులు ముఖ్యంగా కౌలు రైతులుగా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకు రుణాలు రావటం లేదు. యజమాని సంతకంతో పని లేకుండా ఇస్తామన్నటువంటి ప్రభుత్వం అసలు ఊసే ఎత్తటం లేదు. అందుకని చెప్పి కౌలు రైతుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కదలాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.